लक्षद्वीप की सुंदरता को शब्दों में समेटना बहुत मुश्किल है। जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं, वहाँ के समंदर से अभिभूत है, उनसे मेरा आग्रह है कि वो पहले లక్షద్వీప్ ఆకర్ జరూర్ దేఖే। భారతీయులు ఎక్స్ వేదికలో లక్షద్వీప్ దీవుల కోసం చేసిన డైవింగ్ చూసి మాల్దీవ్స్ లో ఉన్న మొహమ్మద్ ముయిజు గాడి ఊపిరి ఆగిపోయిందండి। డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే లాస్ట్ గురువారం రోజు మోడీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క అందాలను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు। లక్షద్వీప్ యొక్క అందాలను, నీలి సముద్రాన్ని, వైట్ శాండ్ ను, విశాలమైన బీచెస్ ను, రిసార్ట్స్ ను చూపించారు। అంతేకాదు లక్షద్వీప్ లో స్నార్కలింగ్ చేసి భారతీయులకు ఒక సందేశం ఇచ్చారు। ఏమని సందేశం ఇచ్చారు అంటే లక్షద్వీప్ అనేది భారత్లో ఉన్న హిడెన్ జెమ్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పారు। భారతీయులందరూ ఇక్కడికి రావాలి, వెకేషన్ను ఎంజాయ్ చేయాలి అని ఎక్స్లో పోస్ట్ చేశారు। లక్షద్వీప్ భారత్ యొక్క భూభాగమే। ఈ విషయం చాలామంది భారతీయులకు తెలిసి ఉండదు, బట్ లక్షద్వీప్ దీవులు మనవే। ఈ లక్షద్వీప్ ఎగ్జాక్ట్గా మాల్దీవ్స్కు 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది మాల్దీవ్స్, ఇది లక్షద్వీప్ ఐలాండ్స్। సడన్గా మోడీ గారు ఎందుకు లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు అనుకోవద్దు, దీని వెనుక జియో పొలిటికల్ మరియు వ్యూహాత్మకమైన నీతి ఉంది। మోడీ ఇక్కడ ఆడుతున్న గేమ్ వెనుకున్న దేశం పేరు మాల్దీవ్స్। ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్ చైనాకు దగ్గరైంది। మొహమ్మద్ ముయిజు అనే వ్యక్తి మాల్దీవ్స్కు ప్రెసిడెంట్గా నవంబర్ 2023లో ఎలక్ట్ అయ్యాడు। ఇతను చైనాకు పప్పెట్, చైనా నియంత షీ జిన్పింగ్ ఆడినట్లు ఆడుతాడు। మాల్దీవ్స్ భారత్ అఫీషియల్ గా వ్యాపార సంబంధిత సంబంధాలను తెంచుకుంటోంది, అంటే MOUs ను క్యాన్సిల్ చేస్తోంది। అలాగే మాల్దీవ్స్ లో ఉన్న భారత ఆర్మీను, భారత నేవీను వెనక్కి వెళ్లిపోవాలి అని అవమానకరంగా ప్రవర్తించింది। ఎందుకు భారత ఆర్మీ మాల్దీవ్స్ లో ఉన్నారు, మాల్దీవ్స్ ఎందుకు భారత్ తో సంబంధాలు తెంచుకుంటోంది, ఎందుకు చైనాకు దగ్గరవుతోంది అనేది డీటెయిల్ గా తర్వాత చెప్తా। మాల్దీవ్స్ స్థాయిని ఈ వీడియోలో గుర్తు చేస్తా। అవన్నీ కాదు, 1988లో మాల్దీవ్స్ ని మిలిటరీ నుండి రక్షించింది మన భారత నేవీనే। ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు। మాల్దీవ్స్ కి స్వతంత్ర భిక్ష వేసింది భారతే। ఇప్పుడు ఆ చికెన్ మోమో గాళ్ళ కోసం భారత్నే డిచ్ చేయాలని మాల్దీవ్స్ చూస్తోంది। మాల్దీవ్స్ యొక్క స్థాయిని, మాల్దీవ్స్ యొక్క బ్రతుకులను తర్వాత ఎండగడదాం। ముందుగా కాంట్రవర్సీ దగ్గరకు వస్తే, మోడీ గారు లక్షద్వీప్ వెళ్ళడానికి కారణం మాల్దీవ్స్ చైనాకు దగ్గరవడం। చైనా మాల్దీవ్స్ లోని 12 ఐలాండ్స్ ను లీజ్కు తీసుకొని తమ యొక్క మిలిటరీ బేసెస్ను కడుతోంది। మీరు మాల్దీవ్స్ను చూస్తే 1192 చిన్న చిన్న ఐలాండ్స్ కలిపి మాల్దీవ్స్ ఉంటుంది। ఇండియన్ ఓషన్ లెఫ్ట్ సైడ్లో చాలా చిన్న దేశం మాల్దీవ్స్। చైనా మాల్దీవ్స్లో మిలిటరీ బేసెస్ను కట్టుకుంటే భారత్కు వచ్చే నష్టం ఏంటి, మోడీ గారికి వచ్చే నష్టం ఏంటి అంటే, లుక్, ఇది రాజకీయానికి సంబంధించిన సమస్య కాదు, స్ట్రాటజిక్ టెరైన్ అంటే వ్యూహాత్మకమైన భూభాగానికి సంబంధించిన ఇష్యూ। మాల్దీవ్స్లో చైనా యొక్క మిలిటరీ ప్రెసెన్స్ ఉంటే చైనా ఇండియన్ ఓషన్లో తమ యొక్క పట్టును సాధిస్తుంది। గేమ్ అర్థమైందా? ఇప్పుడు ఇండియన్ ఓషన్లో ఎవరి పట్టు ఉంది? ఇప్పుడు ఇండియన్ ఓషన్లో మకుటం లేని మహారాజుగా భారత్ నేవీ ఉంది। మన సామ్రాజ్యంలో చైనా ఎంటర్ అవ్వడం భారత నేవీకు ఇష్టం లేదు। ప్రపంచంలోని 80% వ్యాపార నౌకలు ఇండియన్ ఓషన్ గుండానే వెళ్తాయి। ఇండియన్ ఓషన్ను కంట్రోల్ చేసే దేశానికి జియో పొలిటిక్స్లో ఎడ్జ్ అనేది ఉంటుంది। ఉదాహరణకు మొన్న సముద్ర దొంగలు లైబేరియన్ లీలా షిప్ను హైజాక్ చేశారు। UK, US, లైబేరియా దేశాలు ఆ షిప్ను కాపాడమని ఎవరికి కబురు పంపారండి? భారత నేవీకి కబురు పంపారు। మనం ఇండియన్ ఓషన్లో ఉన్నాం కాబట్టి లైబీరియా షిప్ అయిన లీలాను కాపాడగలిగాం। దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లో మన యొక్క పట్టు ఉంటుందా, ఉండదా? డెఫినెట్గా ఉంటుంది। ఇండియన్ ఓషన్లో ఏమైనా జరిగితే కాపాడడానికి భారత నేవీ ఉంది అని ప్రపంచ దేశాలు అనుకుంటాయా, అనుకోవా? డెఫినెట్గా అనుకుంటాయి। రేపు మాల్దీవ్స్లో చైనా కనుక తమ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ ను పెంచుకుంటే ఏమవుతుంది? చైనా మిలిటరీ యొక్క ప్రెజెన్స్ ఇండియన్ ఓషన్లో పెరుగుతుంది। అందుకే మాల్దీవ్స్ ను భారత్ కౌంటర్ చేయాలి అనుకుంటోంది। మాల్దీవ్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం టూరిజం పైన ఆధారపడింది। మాల్దీవ్స్ కు 30 నుండి 40% భారతీయులు వెళ్తారు। దీనివల్ల మాల్దీవ్స్కు డబ్బులు వస్తాయి। దీన్ని దెబ్బ కొట్టడానికే మోడీ గారు లక్షద్వీప్కు వెళ్లారు। మాల్దీవ్స్ కాదు, లక్షద్వీప్కు రండి అని భారతీయులకు కబురు పెట్టారు। మోడీ ఎక్స్ హ్యాండిల్ చూసి లక్షల్లో భారతీయులు, అచ్చా మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ బాగుంది అని గూగుల్లో ఈ దీవుల గురించి సెర్చ్ చేశారండి। ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అని ట్రెండ్ అయింది। వితిన్ మినిట్స్లో మాల్దీవ్స్కు చెక్ పెట్టారు। సో బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఎక్స్ ప్లాట్ఫామ్లో శుక్రవారం రోజు, శనివారం, ఆదివారం ఈ రోజు కూడా ట్రెండ్ అవుతోంది। దీంతో మాల్దీవ్స్ నాయకులవి అన్నీ ఆగిపోయాయి। లక్షద్వీప్కు వెళ్లి మాల్దీవ్స్ కోసం రాడ్ను మోడీ గారు రెడీ చేశారు, కానీ ఎక్స్ హ్యాండిల్లో మాల్దీవ్స్ లోపల రాడ్ను దింపింది మాత్రం భారతీయులే। బాయ్కాట్ మాల్దీవ్స్ టూరిజం ట్రెండ్ అవడంతో మాల్దీవ్స్ మినిస్టర్స్ అయిన మరియం షోనా ఇలా ట్వీట్ చేసింది, PM మోడీ ఈజ్ క్లౌన్ అండ్ పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పోస్ట్ చేసింది। దీనికి అర్థం PM మోడీ ఒక జోకర్ అని, ఇజ్రాయెల్ చేతుల్లో కీలు బొమ్మలాగా మోడీ ఉన్నారు అని ట్వీట్ చేసింది। ఈ ట్వీట్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో భారీగా ఈమెను వేసుకున్నారు। కొద్దిసేపటి తర్వాత మేడం భయపడి ట్వీట్ను డిలీట్ చేశారు। అంతేకాదు, ఈ విషయం తెలుసుకున్న మాల్దీవ్స్ ప్రభుత్వం మరియం షోనాను పదవి నుండి సస్పెండ్ చేశారు। మరియం మేడం, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు వ్యాపారం ఇచ్చే యజమానుల దేశానికి నాయకుడు మీకంటే పెద్దవారు।
అటువంటి వారిపైన కామెంట్స్ చేయకూడదు. మేడంకు ఇంకా జియో పాలిటిక్స్ డిప్లొమసీ అర్థం కావడం లేదు. భారత్ పీఎంను క్లౌన్ అనడం చాలా పెద్ద నేరం. నీకు అనుభవం లేకపోతే మీ ముజ్జుగాడిని అడగండి. అరబ్ దేశాల నుండి రాజకీయాలు ఎలా చేయాలో నేర్చుకోండి మరియం మేడం. సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రీన్ వంటి మినిస్టర్స్ యొక్క ప్రొఫెషనలిజాన్ని చూసి కొంచెం నేర్చుకోండి. 2018లో భారత్ మీ దేశానికి $1.4 బిలియన్ ఫ్రీగా ముష్టి వేసిన విషయం మర్చిపోవద్దు. నెక్స్ట్ మాల్దీవ్స్ యొక్క ఇంకొక ఐటమ్ మినిస్టర్ అయిన అబ్దుల్లా మోడీ గారి విజిట్ పైన ఏమని కామెంట్ చేశాడు అంటే, వైల్ ఐ విష్ సక్సెస్ ఫర్ ఇండియన్ టూరిజం, టార్గెటింగ్ ద మాల్దీవ్స్ సో ఎక్స్ప్లిసిట్లీ ఇస్ ఇన్ డిప్లొమాటిక్. India faces significant challenges competing in beach tourism, considering our resort infrastructure exceeds their total islands. అచ్చా, ఈ అబ్దుల్లా మౌజం ఏమని రాశాడు అంటే, లక్షద్వీప్లో అంట బీచ్లు క్లీన్గా ఉండవంట, రిసార్ట్స్లు, హోటల్స్ అనేవి అత్యాధునిక పరిణామాల్లో ఉండవంట, లక్షద్వీప్ బీచెస్ హైజెనిక్గా ఉండవు అని ఈయన చెబుతున్నాడు. అబ్దుల్లా పెట్టిన ట్వీట్ చిన్నపిల్లాడి ట్వీట్ లాగా ఉంది. మా దేశం యొక్క భూభాగమైన లక్షద్వీప్లో మేము వెళ్తాం, మేము షో చేస్తాం, మా డబ్బులు, మా ఓపిక, మా రాజీ, మాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ వెళ్తాం. లక్షద్వీప్లో బీచెస్ నీట్గా లేవు అనడానికి నువ్వెవరు? మాల్దీవ్స్కు హనీమూన్లకు వెళ్లే భారతీయుల కండోమ్స్ కలెక్ట్ చేసి కుప్పలు కుప్పలుగా చెత్త వేసే మీరు లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి మాట్లాడొద్దు. ఈ యూకే టూరిస్ట్ మాల్దీవ్స్లో చెత్తను ఎలా పడేశారో వీడియో తీసి పెట్టాడు. ఈ ఫొటోస్ చూడండి, మాల్దీవ్స్లో ఎంత పేరుకుపోయిందో. మాల్దీవ్స్ అనేది ఓవర్ రేటెడ్ కంట్రీ. మాల్దీవ్స్ ఓవర్ ప్రైస్. మాల్దీవ్స్ కంటే 1000 రెట్లు లక్షద్వీప్ బాగుంటుంది. ఈ ట్వీట్ గురించి మాల్దీవ్స్ ప్రభుత్వానికి తెలిసి అబ్దుల్లాను కూడా సస్పెండ్ చేశారు. నెక్స్ట్ మాల్దీవ్స్ ప్రభుత్వం యొక్క ఇంకొక లీడర్ జాహిద్ రమీజ్ పెట్టిన ట్వీట్ చూడండి. ద మూవ్ ఈస్ గ్రేట్, హౌఎవర్ ద ఐడియా ఆఫ్ కంపీటింగ్ విత్ అస్ ఇస్ డిల్యూషనల్. హౌ క్యాన్ దే ప్రొవైడ్ సర్వీస్ వి ఆఫర్, వీఆర్ క్లీన్ అని రాసి లాస్ట్లో లక్షద్వీప్లో ఉన్న రూమ్స్లో ఉన్న స్మెల్ పర్మనెంట్గా పోదు అని ఇండైరెక్ట్గా భారతీయుల నుండి స్టింకీ స్మెల్ వస్తుంది, భారతీయులు నీట్గా ఉండరు అని రేసిస్ట్గా కమెంట్ చేశాడు. చైనాను చూసుకొని మాల్దీవ్స్ ప్రభుత్వ నాయకులు ప్రదర్శించిన అత్యుత్సాహం సెల్ఫ్ గోల్గా మారింది. ఈ ట్వీట్స్ తర్వాత భారత సెలబ్రిటీస్ రంగంలో దిగారండి. ఫస్ట్ అక్షయ్ కుమార్ రంగంలో దిగి మాల్దీవ్స్ మినిస్టర్స్ రేసిస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు మాకు నైబరింగ్ కంట్రీ, డిగ్నిటీగా ఉండాలి. మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ చాలా బాగుంది, లక్షద్వీప్లో అందరూ ఎక్స్ప్లోర్ చేయాలని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. మన తెలుగు అమ్మాయి పివి సింధు అయితే ఏకంగా నా ఫ్యామిలీను లక్షద్వీప్ ఐలాండ్స్కు తీసుకువెళ్తా అని ట్వీట్ పెట్టింది. వరుణ్ ధవన్, హార్దిక్ పాండ్యా, శిల్పా శెట్టి ఇలా అందరూ మేము కూడా లక్షద్వీప్కు వెళ్తాము అని కామెంట్ చేశారు. ఫార్మర్ స్నాప్డీల్ సీఈఓ కునాల్ బెహల్ అయితే మాల్దీవ్స్ ఓవర్ రేటెడ్ కాస్ట్లీ ప్లేస్, లక్షద్వీప్కు వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నారు. సెలబ్రిటీస్ అందరూ ఒక్కసారిగా ట్వీట్ చేయడంతో మాల్దీవ్స్ ప్రజలు మేలుకున్నారు. బైకాట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం రంగంలో దిగి ట్వీట్స్ పెట్టిన 3 ఎంపీస్ ను సస్పెండ్ చేసి వీళ్ళ కామెంట్స్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ప్లీజ్ భారత్ మమ్మల్ని బైకాట్ చేయొద్దు, మా దేశానికి రండి అని మాల్దీవన్లు వేడుకుంటున్నారండి. భారతీయుల యొక్క కోపం మాకు అర్థమైంది, మా మినిస్టర్స్ ఇటువంటి కామెంట్స్ పెట్టకుండా ఉండాల్సింది అని సారీ చెబుతున్నారు. ఇది మాల్దీవ్స్ యొక్క స్థాయి. 3 రోజులు భారతీయులు బైకాట్ ట్రెండ్స్ చేస్తే భయపడి కాళ్ళ బేరానికి వచ్చేసారు. వెళ్ళి చైనా చౌమిన్ గాళ్లకు రిక్వెస్ట్ చేయండి మాల్దీవ్స్కు రండి అని. చైనాను మీరు రిక్వెస్ట్ చేయలేరు, ఎందుకంటే చైనా ఎక్స్ ప్లాట్ఫామ్ను వాడరు కాబట్టి. చైనా ఎక్కడుంది, మీరెక్కడున్నారు? మీ దేశానికి చైనీస్ ఎందుకు వస్తారు? చైనీస్ ఇండోనేషియా లేదా బ్యాంకాక్ వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ మాల్దీవ్స్కు వెళ్ళడానికి ఇష్టపడరు. ఓపెన్గా మాట్లాడుకుందాం. చైనీస్కు మసాజెస్ కావాలి, ఓపెన్ బార్స్ కావాలి, బూమ్స్ కావాలి, వెస్టర్నైజ్డ్ కల్చర్ కావాలి, అండ్ వీళ్ళకు పంది మాంసం కావాలి. ఇవన్నీ మాల్దీవ్స్ లో ఉంటాయా? ఉండవు. ఇవన్నీ మీరు చైనీస్ కి అరేంజ్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మాల్దీవ్స్ అనేది ఇస్లామిక్ దేశం అండి. ఇటువంటివి మాల్దీవ్స్ లో అలో చేయరు. మీరెలా భారత్ టూరిస్టులకు రిప్లేస్మెంట్ గా చైనీస్ ను అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు? మాల్దీవ్స్ లో మసాజ్ స్పాను 2018లో బ్యాన్ చేశారు. మాల్దీవ్స్ లో ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్. చైనీస్ టూరిజంకు ఏం కావాలో అది మీ దగ్గర లేవు. భారతీయులు పద్ధతిగా పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం మీ దేశానికి వచ్చి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి ఇయర్ ఖర్చు పెడితే మీరు భారతీయులనే కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? భారతీయుల దగ్గర స్మెల్ వస్తుంది అనడం ఎంతవరకు కరెక్ట్? చైనీస్ పెళ్లిళ్ళే చేసుకోరు, అలాంటిది హనీమూన్ కోసం మాల్దీవ్స్కి ఎందుకు వస్తారు? డెఫినెట్గా రారు. సో దీన్ని బట్టి మీ దేశానికి ఆర్థికంగా దోహదపడే భారతీయులపైన రేసిస్ట్ కామెంట్ చేయడం తప్పు. భారతీయుల ట్విట్టర్ దెబ్బకు మాల్దీవ్స్కు వెళ్ళడానికి ప్లాన్ చేసిన 10,500 హోటల్స్ టికెట్స్ను, 5,500 ఫ్లైట్స్ యొక్క బుకింగ్స్ను క్యాన్సిల్ చేశారు. ఇది మాల్దీవ్స్కు అతిపెద్ద ఎదురుదెబ్బ. మాల్దీవ్స్ ప్రతిపక్ష పార్టీ ఎంపీ అయిన ఈవో అబ్దుల్లా గారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మీజు భారతీయులకు సారీ చెప్పాలి అని కోరింది. మాల్దీవ్స్ భారత్ పైన ఆర్థికంగా, మిలిటరీ పరంగా, విద్యా వైద్య పరంగా ఆధారపడింది. భారత్ పైన ఇటువంటి కామెంట్స్ చేయడం తప్పు అన్నది. ఇప్పుడు రాజకీయంగా మరియు వ్యూహాత్మకంగా భారత్ మాల్దీవ్స్ మధ్య ఎక్కడ చెడిందో చెప్తా. 1988లో మాల్దీవ్స్ కు ప్రెసిడెంట్ గా ముఅమ్మూన్ అబ్దుల్ గయూమ్ ఉండేవాడు. మాల్దీవ్స్ బిజినెస్ మ్యాన్ అయిన అబ్దుల్లా లుతీఫీ గయూమ్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపాలి అనుకున్నాడు.
గయూమ్ను కిడ్నాప్ చేసి చంపి మాల్దీవ్స్కు రాజు కావాలి అనుకున్నాడు. తనకు సపోర్ట్గా PLOTE అంటే పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ తమిళీనం అనే తమిళ్ మిలిటెంట్ గ్రూప్ యొక్క సహాయం కోరాడు. ఈ PLOTE గ్రూప్కు లీడర్ ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి. ఇతను ఒకప్పుడు LTTEకు చైర్మన్గా పనిచేసి LTTEని వదిలేసి PLOTE అనే గ్రూప్ను స్థాపించాడు. 1988 3 నవంబర్ రోజు శ్రీలంక నుండి PLOTE మిలిటెంట్స్ మాల్దీవ్స్కు బోట్స్ ద్వారా వచ్చారు. మాల్దీవ్స్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో మాల్దీవ్స్ దగ్గర ఆర్మీ లేదు. దీంతో ప్రెసిడెంట్ గయూమ్ ఏం చేశాడు, UK-USA కాల్ చేసి హెల్ప్ మా కోసం రండి అన్నాడు. తమ దేశం నుండి మాల్దీవ్స్ కు సముద్ర మార్గం గుండా రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది కాబట్టి UK-USA దేశాలు సారీ అన్నాయి. భారత్ మీకేమైనా హెల్ప్ చేస్తుందేమో ఒకసారి అడిగి చూడండి అన్నారు. అప్పుడు గయూమ్ భారత్కు కాల్ చేశాడు. భారత్ సహాయానికి తమ మార్కోస్ను మాల్దీవ్స్కు పంపి గయూమ్ను మాల్దీవ్స్ను మిలిటెంట్స్ నుండి రక్షించి అబ్దుల్లా లతీఫీని అరెస్ట్ చేసి మాల్దీవ్స్కి ప్రాణభిక్ష ఇచ్చింది. ఈ ఆపరేషన్ ఆపరేషన్ క్యాక్టస్ అంటారు. ఇండియన్ నేవీ ఓవర్సీస్లో జరిపిన మైండ్ బ్లోయింగ్ రెస్క్యూ ఆపరేషన్ ఇది. దీని తర్వాత వచ్చిన మాల్దీవ్స్ నాయకులందరూ భారత్తో మంచిగా ఉన్నారు, మంచి రిలేషన్ను మెయింటైన్ చేశారు. భారత్ కూడా మాల్దీవ్స్ పొరుగు దేశం కాబట్టి మాల్దీవ్స్ని నర్చర్ చేసిందండి. ఆర్థికంగా సహాయపడింది, విద్య వైద్య ఎడ్యుకేషన్ ఇచ్చింది. భారతీయుల హనీమూన్ కోసం మాల్దీవ్స్కు వెళ్ళి మాల్దీవ్స్కు సపోర్ట్ చేశారు, ఆర్థికంగా హెల్ప్ చేశారు. ఇండియన్ నేవీ మాల్దీవ్స్లో ఉంది. ఎందుకుంది అంటే ఇది తెలిస్తే మీరు ఇండియన్ నేవీకి సెల్యూట్ చేస్తారు. ఎందుకుంది అంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసం, ఏదైనా ఎమర్జెన్సీ మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఇండియన్ నేవీ అక్కడ ఉంది. అంతేగాని మాల్దీవ్స్ని దోచుకోవడానికి ఇండియన్ నేవీ అక్కడ లేదు. ఇది అందరూ గ్రహించాలి. ఇవన్నీ కాకుండా 2018లో $1.4 బిలియన్ మోడీ ప్రభుత్వం మాల్దీవ్స్కి ఇచ్చింది. అప్పటి ఎక్స్ ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహీం మొహమ్మద్ సోలే మోడీ గారితో మంచి రిలేషన్స్ను మెయింటైన్ చేశాడు. 2020లో కోవిడ్ రావడంతో మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయింది. ఎందుకు నాశనం అయిందంటే మాల్దీవ్స్ 90% టూరిజం పైన ఆధారపడింది. కోవిడ్ రావడం వల్ల టూరిజం అనేది ఆగిపోయింది. టూరిజం లేక మాల్దీవ్స్ చితికల పడిందండి. లిటరలీ డబ్బులు లేక అందరి దగ్గర అడుక్కు తింది. ఇటువంటి అడుక్కు తినే దేశానికి ఇంత పొగరు అవసరం లేదు. 2021లో $100 మిలియన్ భారత్ మాల్దీవ్స్కు ఫ్రీగా ఇచ్చింది. ఏడుగా ఇచ్చింది, అప్పుగా కాదు, ఫ్రీగా ఇచ్చింది. నవంబర్ 2023 వరకు అంతా బాగానే ఉండేది. భారత్ మాల్దీవ్స్ మధ్య మంచి రిలేషన్ ఉండేది. బట్ నవంబర్ 2023లో మొత్తం టర్న్ అయింది. ఏమైందంటే మొహమ్మద్ మూజ్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉండేవాడు. ఇతను ఎలక్షన్ సమయంలో మోడీకు అగేన్స్ట్గా క్యాంపెయిన్ చేశాడు. మోడీ ప్రభుత్వాన్ని అణిచివేస్తాము, ఇండియన్ నేవీ మాల్దీవ్స్లో ఏం చేస్తోంది, ఇండియన్ నేవీని వెనక్కి పంపిస్తాము అని మ్యూజు క్యాంపెయిన్ చేశాడు. అంతేకాదు మొహమ్మద్ మ్యూజిక్ చైనా అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది. ఆర్థికంగా ఇన్ఫ్లుయెన్స్ పరంగా అన్ని విధాలుగా చైనా మ్యూజిక్ సపోర్ట్ చేసింది. నవంబర్ 2023లో మ్యూజిక్ గెలిచాడు. అంతే. దీని తర్వాత మ్యూజిక్ ఇండియన్ ఆర్మీ మాల్దీవ్స్ నుండి వెనక్కి వెళ్ళిపోవాలి అని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. దీంతో ఇండియన్ నేవీ వెనక్కి వెళ్ళిపోయింది. సో మాల్దీవ్స్ని కౌంటర్ చేయడానికి లక్షద్వీప్ అనే అస్త్రాన్ని భారత్ ముందుకు పెట్టింది. ప్రతి భారతీయుడు ఇక్కడికి వెళ్ళాలి. నేను కూడా నా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి వెళ్తా. ఆ మాల్దీవ్స్ కంటే 1000 రెట్లు మంచి మంచి లొకేషన్స్ లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉన్నాయి. మాల్దీవ్స్ ఏమీ పాలతో కడిగిన పాలరాయి దేశం కాదండి. ఆగస్టు 2023లో 5 నెలల ముందు అమెరికా మాల్దీవ్స్ పైన శాంక్షన్స్ ని విధించింది. ఎందుకు విధించింది అంటే మాల్దీవ్స్ ఒక 29 కంపెనీలు టెర్రర్ గ్రూప్స్ అయిన ఐసైస్ ఖోరసన్ అల్ ఖైదాతో లింక్స్ పెట్టుకున్నారు. అంతేకాదు ఈ 20 మందిలో 18 మంది ఐసిస్ కే కు పని చేస్తున్నారు. మాల్దీవ్స్ కు అల్ ఖైదాతో ఏం పని, మాల్దీవ్స్ కు ఐసిస్ తో ఏం పని? దీనికి మొహమ్మద్ మూజు సమాధానం చెప్పాలి. మొహమ్మద్ మూజు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మోడీ అవుట్, ఇండియా అవుట్ అనే నినాదాలతో మోడీని వెనక్కి పంపిస్తా, ఇండియన్ నేవీని వెనక్కి పంపిస్తా అని ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి చేశాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. దీనికి అర్థం ఏంటి? మొహమ్మద్ మూజును కావాలనే చైనా ఇండియాకు అగెయిన్స్ట్ గా దింపింది. ఇండియన్ ఓషన్ లో తమ ప్రెజెన్స్ ను పెంచుకోవాలి అని మూజును నర్చర్ చేసింది చైనానే. మాల్దీవ్స్కి అతి పెద్ద సెట్ బ్యాక్ ఏంటి అంటే ఈజ్ మై ట్రిప్ ఏం చేసిందో తెలుసా? ఈజ్ మై ట్రిప్ క్రేజీ ఆఫర్స్ లక్షద్వీప్ ఐలాండ్స్ కోసం పెట్టిందండి. ట్రావెలింగ్ కోసం, వెకేషన్స్ కోసం లక్షద్వీప్ వెళ్ళడానికి మంచి మంచి ఆఫర్స్ను ఈజ్ మై ట్రిప్ పెట్టింది. అంతేకాదు ఈజ్ మై ట్రిప్ మాల్దీవ్స్కు వెళ్ళే అన్ని ఫ్లైట్ యొక్క బుకింగ్స్ను సస్పెండ్ చేసింది. ఇప్పటి నుంచి మాల్దీవ్స్ భారత్ యొక్క కాళ్ళ బేరానికి వచ్చేలాగా భారతీయులు చేయాలి. ముఖ్యంగా భారతీయుల దగ్గర స్మెల్ వస్తుందని, భారతీయులు స్టింకీగా ఉంటారనే కామెంట్స్ చేయడం తప్పు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.